ఆవులకి కానీ యానిమల్స్కి కానీ ఇలా కవర్లలో ఫుడ్ పెడుతున్నారా, ఇలా కవర్లో కడిసి బయట పడేస్తున్నారా? ఒకవేళ అలా చేస్తే ఇక్కడి నుంచి ఆ పద్ధతి మార్చుకోండి. ఒకవేళ కవర్లో పడేసి ఫుడ్ పెట్టకండి, కవర్ల మీద ఫుడ్ పెట్టి బయట పడేయకండి. ఎందుకు చెప్తున్నానో ఒకసారి వీడియో చూసి మీరే తెలుసుకోండి ఏం జరిగిందో అని. కడుపులో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి యానిమల్ మెంబర్స్ అందరూ చూస్తే దాంట్లో 30 కేజీలు ప్లాస్టిక్ కడుపులో చుట్టుకుపోయి ఉంది. అర్థం చేసుకోండి. ఇలా కవర్లో పెట్టడం, లేదంటే ఒక కవర్ మీద వేసి ఫుడ్ పెట్టడం, ఇలా మనుషులు విప్పుకోగలరు కానీ ఆ కవర్లని నోరులేని మూగలు విప్పుకుంటే చెప్పండి. ఆ కడుపులో ఉన్న ఆ ప్లాస్టిక్ అంతా లోన చుట్టుకుపోయి అది తినలేక నడలేక ఎంత నరకం అనిపించిందో అసలు ఆ వీడియోలో చూస్తుంటే నాకే అసలు బ్రెయిన్ పని చేయలే, అంత అయిపోయింది. నేను ఒక వన్ డే అన్నం కూడా తినలేదు, అంత దారుణంగా ఉంది. ఒకసారి ఆ ప్లాస్టిక్ ఎలా లాగుతున్నారో చూడండి. మనం చేసేది మంచి పనే, కానీ అవతల వాళ్ళకి మన ఇబ్బంది కలిగించేలా చేస్తే అది మంచి పని అవ్వదు. మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. 90% పేపర్ పెట్టడానికి ట్రై చేయండి. మనుషుల కంటే ప్రతి ఒక్కరూ సాయం చేస్తారు, యానిమల్స్కి ఎవరో సహాయం చేయరు, అందులోనూ ఆవులకి ఎవరూ చేయరు. వేరే యానిమల్స్ కన్నా ఆవుల జీవితం మరీ దారుణంగా ఉంటుంది. వాటిని మరీ దారుణంగా ఎవ్వరు పట్టించుకోరు. ఈ రోజుల్లో మనుషులకి ఎవరు సాయం చేయట్లేదు, అలాంటిది అంత పెద్ద జంతువుకి అలా సాయం చేయాలంటే ఈ రోజుల్లో ఎవరు ముందుకు రారు. మీరు చేసే పని ప్లాస్టిక్ని ఆ నోరు లేని మూగజీవాల దగ్గరికి తీసుకెళ్లకుండా చూడండి. ఎందుకంటే మనం కట్టి పాడేస్తే అవి మనం ఇప్పుకోగలమేమో కానీ నోరు లేని మూగజీవాలు ఇప్పుకోలేవు కదా. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూసాక మీరే అర్థమవుతుంది అవి ఎంత బాధపడుతున్నాయి.